హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నూజివీడ్ నుంచి ఒక 30-35 కిలోమీటర్స్లో చింతలపూడి రోడ్ అనమాట. చింతలపూడి రోడ్లో పోలవరం కాలువ అని ఒకటి ఉంటుంది. పోలవరం అంటే గోదావరి జిల్లా పోలవరం కాదు, ఏలూరు జిల్లా పోలవరం. అది పెద్ద చెరువు అనమాట. ఆ చెరువు చుట్టానికి వెళ్తున్నాం. మధ్యలో ఇదిగోండి పొగాకు ఎక్కిస్తున్నారు, లారీకి లోడు పొగాకు ఎక్కించి రైతులు అమ్ముకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళు ఇదిగోండి బటర్ఫ్లైస్, చెట్టు మీద బటర్ఫ్లైస్ చూసాం. బటర్ఫ్లైస్ ఎందుకో చాలా బాగా ఆనందంగా ఎగురుతున్నాయి అన్నమాట. చుట్టూ ప్రకృతి వాతావరణం బాగుంది. రామకృష్ణ డైలాగ్ చెప్తున్నాడు. గేదెలకు మంచి స్విమ్మింగ్ పూల్ అంటున్నాడు. ఇదంతా చెరువేనండి. లెఫ్ట్ సైడ్ మొత్తం ఆ కట్ట మాత్రం దగ్గర 3-4 కిలోమీటర్లు ఉంటుంది. పెద్ద చెరువు అది. మొత్తం ఇక్కడ చుట్టూ ఉన్న పొలాలకు కానీ అన్నిటికీ వాటర్ సప్లై ఇదే. ఇంకా చెరువు చుట్టానికి వెళ్తున్నాం. దిగాను, కారు దిగేసి ముందుకు వెళ్తున్నాను. అలాగా ఒక అతను కూర్చొని ఉన్నాడు మెట్ల మీద. ఇది కాలువ ఉంది, మధ్యలో దాటలేమేమో అనుకున్నాం, కానీ చక్కగా మెట్లు ఉన్నాయి. ఇదిగోండి చిన్న లీక్ అయ్యి వాటర్ వస్తున్నాయి. లీక్ అంటే లీక్ కాదు, లైట్గా వదిలేడు వాటరు. పొలాలకు వదలాలి కదా, మంచి ఊర్లలోకి నీళ్ళు, మంచినీళ్ళకి అన్నిటికీ. ఇదిగోండి స్టెప్స్ మీద ఒక అతను కూర్చొని ఉన్నాడు. అతని దగ్గర ఆగాము. ఇదిగోండి కారు అక్కడ పెట్టేసి రామకృష్ణ వచ్చి అతని దగ్గర వేపలు ఉంటే వేపలు తీసుకున్నాడు. అతనికి వేపలు అంటే బాగా ఇష్టం అనమాట. ఒకటి జాలే అన్నాడు. అతను అడిగాము, ఇక్కడ ఏం చెరువు అండి ఇది అని అడిగితే పోలవరం చెరువు అని చెప్పాడు. చాలా పెద్దదండి, మొత్తం ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఇదే వాటరు. మొత్తం స్టోరేజ్ అవ్వడానికి ఇక్కడ స్టోరేజ్ బాగుంటుంది. స్టోరేజ్ బాగా చేస్తారు, వాటర్ ఫెసిలిటీ. ఇంకా పైకి ఎక్కుతున్నాం. ఈ కొద్దిగా నడిచేసరికి నాకు అయితే ఆయాసం వచ్చింది. వీడు మాత్రం చెంగుమని ఎగురుకుంటూ వెళ్తున్నాడు రామకృష్ణ. ఇంకా అక్కడి నుంచి లాకుల దగ్గరికి వచ్చాం. అక్కడి నుంచి ఎగ్గిరి దూకాడు కిందకి. అదిగోండి దూకాడు. నేను మాత్రం చిన్నగా దిగాను మెల్లగా, మనకి ఎందుకు వచ్చిన స్టంట్లు అని. అది చిన్నగా అలా ఒక స్టెప్ దిక్కుంటూ వెళ్ళాను. లాక్లు అనమాట. సౌండ్ మాత్రం గట్టిగా వస్తుంది. ఈ వాటర్ అంతా ఇలా వెళ్తాయి కింద లాకుల దగ్గర నుంచి. చూడండి పెద్ద చెరువు ఇది. ఇదే ముక్క కాదు, ఇంకా చాలా పెద్దది ఉంది. అలా 2 ఫోటోలు దిగామన్నమాట. ఇదే కట్ట. ఈ కట్ట దగ్గర 3 కిలోమీటర్లు ఉంటుంది. అలా కట్ట మీద కూడా కారు వేసుకొని వెళ్ళొచ్చు, బట్ మేము మెయిన్ రోడ్లో నుంచి వెళ్ళాం. అదిగోండి అంత పైకి ఉంది కట్ట. నేను ఇంత పెద్ద చెరువు ఎక్కడ చూడలేదు నాకు తెలిసి. ఏదో ఒక నదికి కనుక ఆనకట్ట కట్టినట్టు పెద్ద కట్ట కట్టారన్నమాట. ఇలాంటి చెరువులు కానీ ఇదివరకు పెద్దలు బాగా ఊరికో చెరువు తవ్వి పెట్టారు. అదే మనకి ఇప్పుడు ఇవాళ యూజ్ అవుతున్నాయి అనమాట. ఇది గట్టిగా వాటర్ వదులుతారు, చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్ అవుతూ ఉంటే అక్కడ ఫోటో తీసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. కానీ గేట్లు వదలలేదు అప్పటికి. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, గేట్లు వదులుతారు. ఇంకా అలా ముందుకు వచ్చాం. ముందుకు వచ్చిన తర్వాత ఒక మట్టి రోడ్డు తగిలింది. ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తుంటే ఇక్కడి నుంచి వాళ్ళది మంచి కోళ్ళ ఫామ్ అనమాట. ఊరు అవతల పెట్టుకున్నాడు. చుట్టూ బొప్పాయి పనులు వేసాడు. బొప్పాయి, బూడిద గుమ్మడికాయ వేసుకున్నాడు పంట. అక్కడ నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి. అలా కారు తీసి ఇంకా ముందుకు బయలుదేరాం. రోడ్డు మాత్రం ఇప్పుడే వేస్తున్నారు. అది కారు అలా మనోడు మాత్రం శివగాడు దుమ్ములు రేపుకుంటూ వెళ్తున్నాడు. మెయిన్ రోడ్డుకి వచ్చాం. మళ్ళీ రోడ్డు చాలా బాగుంది, నీట్గా వేసారు. ఎంతైనా రోడ్లు బాగుంటే మనం కూడా సేఫ్గా వెళ్ళి రాగలం. మెయిన్ ప్లేస్ అదే. మన రోడ్ల మీద తిరిగే వాళ్ళకి ఏంటంటే రోడ్లు బాగుండాలి ఎప్పుడు కూడా. వెహికల్ బాగుంటుంది, మన నడుము బాగుంటుంది. తిరిగి కలిసిపోం ఎక్కువ రోడ్లు బాగుంటే. అలా ముందుకి చిన్న తిరుపతి రోడ్లో వెళ్తున్నాం. చిన్న తిరుపతి వెళ్ళి అలా ముందుకు వెళ్దామని వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, చిన్న తిరుపతి వెళ్దామని ఈ రోడ్లోకి ఎక్కాము.
ఇలా అదిగోండి చంద్ర తిరుపతి వచ్చేసాం. మనం టర్నింగ్ తిప్పుతున్నాడు, అంటే గుళ్ళోకి వెళ్ళలేదు, ఆ రోడ్లోంచి ముందుకు వెళ్తున్నాం. అదిగోండి ఇదే చిన్న తిరుపతి. పక్కన ఇక్కడ అన్ని రూమ్లు ఉంటాయి ఉండడానికి. మళ్ళీ ఏలూరు హైవే ఎక్కేసాం. హైవే ఎక్కేసి అక్కడ ముందుకు వెళ్ళాం. మంచి రెస్టారెంట్లో భోజనం చేద్దామని చెప్పి రెస్టారెంట్కి వచ్చాం. శివ గారు నేను పట్టలేదన్నాడు, చిన్నగా ఏదో ఎక్కించుకొని వచ్చారు పైకి నడిపించకుండా. ఇంకా రాగానే ఎంఎస్ చూసాం, బాగుంది మొత్తం. ఫుడ్ కూడా చాలా బాగుంది. అందరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను మాత్రం ఫుడ్ ఎంజాయ్ చేశాను. ఫోటో తీయమంటే ఎంగల్లో ఫోటో తీసా, చాలా బాగా వచ్చినాయి. బాయ్.